మామూలుగానే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు. అందులోకి సీజనల్స్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. సమ్మర్‌లో మాత్రమే దొరికే ఈ మొర్రి పళ్ళు నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయకుండానే వీటిపైన ఇష్టం పెరిగింది. ఎలా అంటే మా హస్బెండ్ తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. చాలా బావుంటాయి, చాలా హెల్తీ అని చెప్పేసి అన్నారనమాట. సో, నేనొక 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇవి తిందామని. ఎప్పుడు కనిపించలేదు. ఈరోజు మార్నింగే సరదాగా ఇద్దరం బయటికెళ్ళినప్పుడు కనిపించినాయి అనమాట. సో, వెంటనే ఆగి ఆ గ్లాస్ ఉంది కదా! ఆ 2 గ్లాసెస్ ₹50 చెప్పారు ఆవిడ. సరే అని తీసేసుకున్నాం. నాకైతే ఇవి తినడం ఫస్ట్ టైం. కానీ ప్రమోద్ చాలాసార్లు తిన్నారు కాబట్టి ఒకటి తిని టేస్ట్ చూసి చెప్పేశారు. ఇవి కొంచెం వడిలిపోయినాయి అన్నారు. ఈ లోపు మేము వేరే రూట్‌కి వెళ్ళాం కానీ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి. బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా తీసేసుకున్నాము. పక్కనే ఈ ఫ్రూట్ కూడా కనిపించిందండి నాకు. అదే మన కాజు ఉంటుంది కదా ఆ ఫ్రూట్. దాని ఫ్రూట్ అంటారు ఏమంటారు నాకైతే తెలీదు. బట్ సమ్మర్‌లో చాలా హెల్తీ అంట అది కూడా. చాలా వాటరీగా ఉంది ఫ్రూట్. కానీ అసలు ఏది తినాలి ఏది పడేయాలి కూడా నాకు తెలియదు. కానీ తీసేసుకున్నాను నేను. ఇంకా అలాగే జాము మామూలుగా మనం తీసుకునే జామ్ కంటే ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం మంచి స్మెల్ వచ్చి బాగున్నాయి అనమాట. సో ఒరిజినల్ ఏమో అని అవి కూడా తీసుకొని ఇంక ఇంటికి వచ్చి మంచిగా వాష్ చేసుకొని మొరిపాలు తినడం స్టార్ట్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా. ఇవి యాక్చువల్లీ లోపల చిరోంజి సీడ్స్ ఉంటాయన్నమాట ఆ ఫ్రూట్. సో ఇది ఎలా తినాలో అర్థం కాలేదు నాకు. కొంచెం కొరికి చూసాను, వాటరీగా అనిపించి మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చాను. ఇంకా సెర్చ్ చేసి చూసాను. ఇది మొత్తం తినేసి ఆ వాటర్ని తాగేయాలి అంతే. ఇంకా అది పిప్పి మొత్తం పడేయాలన్నమాట. సో ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కడ కనిపిస్తే డెఫినెట్గా తీసుకోండి. చాలా హెల్తీ. బాయ్.